Hey everyone, welcome back to my channel. సో ఈరోజు వీడియోలో నేను డే ఎలా స్పెండ్ చేశాను నా ఫ్రెండ్తో అనేది మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. నేను నా ఫ్రెండ్ని కలిసి ఆల్మోస్ట్ మంత్స్ అవుతుందన్నమాట. సో ఈరోజు అయితే కలుస్తున్నాము, మా ఇంటికి వస్తుంది. సో ఏం చేసాము ఏంటి అని చెప్పేసి ఈ వ్లాగ్లో చూపిద్దామని చెప్పేసి నేను ఇది చేస్తున్నాను. సో నాకైతే అంత ఫిల్మ్ చేయడానికి అంత కంటెంట్ అయితే ఏం లేదు ఈ వీడియోలో. బట్ ఎందుకో చాలా రోజులైంది కదా ఇలాంటి వ్లాగ్ పెట్టి సో పెట్టాలనిపించింది. సో లెట్స్ జస్ట్ క్విక్లీ గెట్ ఇన్ టు దిస్ వీడియో గైస్. ఓకే, నేనైతే ఇంక లంచ్ ప్రిపేర్ చేద్దాం కదా, ఇంకా తను వస్తుంది కదా. సో తను వచ్చే లోపల ప్రిపేర్ చేసేస్తే కొంచెం తనతో టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే కొంచెం ఎర్లీగా లేచాను అనమాట. సో ఎర్లీగా లేచి ఏం కుక్ చేయాలా అని చెప్పేసి చాలా థింక్ చేశాను. వెజ్ చేద్దాం అనుకున్నాను ఫస్ట్. ఇంట్లో చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, సో పొటాటో అలా చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఎప్పుడు రెగ్యులర్గా తినేది ఎందుకు, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం కదా అని చెప్పేసి నేనైతే కిందకి వెళ్ళి చికెన్ తీసుకొచ్చాను అనమాట. ఆల్రెడీ ఇంట్లో డ్రమ్ స్టిక్ మ్యాంగో కూడా ఉంది కదా, సో చికెన్ మ్యాంగో కానీ చికెన్ డ్రమ్ స్టిక్ కానీ చేద్దామని చెప్పేసి అని అనుకున్నాను. కాకపోతే సింగిల్ డ్రమ్ స్టిక్ ఉంది, సింగిల్ మ్యాంగో ఉంది కదా అని చెప్పేసి నేనైతే రెండు మిక్స్ చేసి ట్రై చేద్దాము అని చెప్పేసి కొన్ని యూట్యూబ్ వీడియోస్ అయితే చూసాను. మ్యాంగో చికెన్ కానీ డ్రమ్ స్టిక్ చికెన్ కానీ అలాంటి వీడియోస్ వచ్చాయి. కాకపోతే 3 మిక్సింగ్ అయితే నాకు అంత దొరకలేదు. సో ఆల్మోస్ట్ అన్నీ అలా కుక్కర్లో పెడదాము, సో టేస్ట్ అయితే బాగానే ఉంటుంది, చికెన్ ఫాస్ట్గా కుక్ అవుతుంది కదా, అలా ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే అనుకున్నాను. బేసిక్గా నాకైతే అంత కుకింగ్ రాదనమాట. సో నేను ఎప్పుడు ఏం చేసినా కూడా మ్యాక్స్ యూట్యూబే చూస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను రిపీటెడ్ ఐటమ్సే చేస్తాను. పొటాటో ఫ్రై అని, చికెన్ కర్రీ అని, చికెన్ ఫ్రై ఇలాంటివే ఎక్కువ చేస్తూ ఉంటాను, ఈజీగా ఉంటాయని చెప్పేసి. బట్ ఎన్నిసార్లు చేసినా కూడా నెక్స్ట్ టైం చేసేటప్పుడైతే మళ్ళీ యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసి చూస్తాను. ఎందుకంటే ప్రతిసారి నేను ఆ ఇంగ్రీడియంట్స్ అవన్నీ వేయడం మర్చిపోతానేమో అని చెప్పేసి ఎక్కడో చిన్న డౌట్ అనమాట. సో అందుకనే ఒక యూట్యూబ్ ఛానల్ ఫాలో అయితే మనకి ఈజీగా ఉంటుంది కదా, ఏం మిస్ చేయకుండా ఉంటాం కదా అని చెప్పేసి నేనైతే ఆ వీడియో ఏదో ఒకటి చూస్తూ చేస్తూ ఉంటాను అనమాట. సో బేసిక్గా నేనైతే మెయిన్గా 2 ఛానల్స్ ఫాలో అవుతూ ఉంటాను. అమ్మ చేతి వంట ఒకటి అండ్ ఇంకొకటి శ్రావణీస్ కిచెన్ అని చెప్పేసి ఉంటుంది కదా. సో బేసిక్గా ఈ 2 అయితే యూజ్ చేస్తాను కర్రీస్కి అలాంటి వాటికైతే. Reminiscing the good old days, remembering to forget all the bad ones. I remember when college seemed so important, but is it worth it? Been wondering what truly matters to me. I know for sure it's not a fancy degree. I'd like to do what I love, but what if I'm not good enough? Split personality, sometimes sour, sometimes sweet. And M. Night Shyamalan story called everything sweet. ప్రెసెంట్ చికెన్ కుక్కర్లో పెట్టి విజిల్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఈ లోపు ఇంకా టిఫిన్ చేయలేదు కదా మార్నింగ్ అని చెప్పేసి ఇంకా కాఫీ తాగుదామని చెప్పేసి నేనైతే కాఫీ పెడుతున్నాను. సో ఆల్రెడీ ప్యారలల్గానే చికెన్ కుక్ చేస్తున్నప్పుడు నేనైతే మిల్క్ బాయిల్ చేశాను అనమాట. సో ఇంకా ఆల్రెడీ వేడిగానే ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా కాఫీ చేసుకుని తాగుదామని చెప్పేసి ఇంకా టిఫిన్ చేయలేదని చెప్పేసి తాగుతున్నాను. నేనైతే బేసిక్గా టీ కాఫీస్లోకి బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ప్రెజెంట్ అయితే అది అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా నార్మల్ వైట్ షుగర్ అయితే యూజ్ చేస్తున్నాను ఈసారికి. సో ఇంకా అది బయటకు వెళ్ళినప్పుడు తీసుకోవాలి ఈసారి. అండ్ విజిల్స్ అయితే వచ్చేసాయి. సో అందుకని చెప్పేసి ఇంకా విజిల్స్ వేస్తే బెటర్ కదా మ్యాంగో అని చెప్పేసి యూట్యూబ్ వీడియోస్లో చూపించారనమాట. ముందే వేసేస్తే కనుక ఎక్కువ కుక్ అయిపోతుందని చెప్పేసి విజిల్స్ వేసాక నేనైతే మ్యాంగో వేసి ఇంకా లైట్గా కొంచెం సేపు గ్యాస్ మీద ఉంచి ఇంకా వాటర్ పోయే వరకు ఉంచి తీసేసాను అనమాట. సో ఇలా అయితే వచ్చింది నా కర్రీ. ఇంకా మా ఫ్రెండ్ అయితే కాల్ చేసింది, తను రీచ్ అయిపోయానని చెప్పేసి. సో అందుకని చెప్పేసి తనైతే కిందకి వెళ్ళి పిక్ చేసుకుని పైకి వచ్చాను.
సో ఇంక కొంచెం సేపు అయితే వర్క్ ఉందని చెప్పేసి ల్యాప్టాప్స్ ఓపెన్ చేసి అలా అలా చేసామన్నమాట. ఇంక తర్వాత అయితే లంచ్ చేద్దాం కదా అని చెప్పేసి నా కర్రీ టేస్ట్ ఎలా ఉందో చూసిద్ది కదా అని చెప్పేసి లంచ్ స్టార్ట్ చేసాము. అది చేద్దాం లేకపోతే Q&A చేద్దాం. ఈ రోజు 2 చేద్దాం. డ్రెస్ టైం ఉంటుంది నీతోటి ఇక్కడ ఫస్ట్ డ్రెస్ ఏదన్నా అంటే డ్రెస్సులు దగ్గర ఉన్నాయి. నాకు పట్టాలి కదా, నాకు పట్టాలి. నీకు టైట్ అయినవి ఏమన్నా ఉంటే ఒకటి 2 ఉన్నాయి డ్రెస్సులు టైట్ అయినవి చూపిస్తాను. సినిమా ఏమన్నా పెట్టినా పెట్టినా కర్రీ వేసుకో. ఏంటి ములక్కాయ వేసావు ఇందులో? ఇంకేం వేసినా కలిపి టేస్ట్ చేసి దోసకాయ వేసావేంటి? చిచ్చి దోసకాయ నేను నీకు వేస్తున్నాను కొంచెం ములక్కాయ అయితే నేను తిన్నాను. ములక్కాయ తినవా? భలే ఉంటుంది కదా. నాకు ఇలాంటి పీసులు అయితే నేను బోన్స్ తింటాను. నెట్ఫ్లిక్స్ పెట్టినా ఏదో ఒకటి పెట్టు, త్వరగా తినేసి ఉంచేద్దాం. ఫోర్ చూసావా? చూసానే బాబు, ఇంకేం థియేటర్లో చూసాను, మళ్ళీ నిన్న చూసాను. ఈ టెస్ట్ పర్లేదు, అయినా చూస్తానంటే పెట్టు. టెస్ట్ పెడుతున్నాను. చిచ్చి ఎంత దరిద్రమైన సినిమా ఇది, చూడలేదా నువ్వు? కోట మధ్య పెట్టిన 3 సారి. చాలా ఇంకేది ఎక్కువ నాకు మన తండ్రి దానికి వేస్ట్. ఉప్పు కారం మ్యాడ్ ఏదో జస్ట్ కొంచెం చూడండి ముందు ఫాస్ట్ హ్యాండ్ పెట్టేస్తాను. 1 minute అయిపోతుంది వీడియో. అర్థమైందా? అంటే హోల్డ్ చేసి అక్కడ పక్కన పెట్టేస్తున్నాము, కాకపోతే 1 minute అయిపోతుంది. ఇంకా అంత వీడియో తీసుకున్నానంటే ఎడిట్ చేయండి నెక్స్ట్. ఇక్కడే చాలా దరిద్రంగా వస్తుందని నా ఫీలింగ్. నువ్వు మాత్రం క్లియర్గా బ్లాగ్కి ఏం కాదేమే, అంత బ్లాగ్ ఎవరు చూస్తాడు? నా అయితే మళ్ళీ 100 members కూడా ప్లేస్. ఇంకే థింగ్స్ ఆఫీస్కి యాక్చువల్లీ మేకప్ బాగుండేదా? వద్దులే మరి. ఏంటి అర్థం కాదు. మేకప్ లైన్ ఫోల్డెడ్ అన్నావు, బాగుంటుంది. అది చేద్దామా? ఇక్కడ చేద్దాం, అక్కడ చేద్దాము, ఎక్కడో షాట్ చేస్తాను. అక్కడ చేద్దాము. ఎలా చేద్దాం చెప్పనా? మేకప్ ఐటమ్స్ అన్ని ఫస్ట్ ఒక షోట్ పెట్టేస్తా. ఆర్డర్ తెలుసు కదా ఎలా వేయాలి మేకప్. యాక్చువల్లీ చాలా బాగుంటుంది. మేము చేస్తాంలే, మీకు నువ్వు చెప్పినావు. ఇద్దరు చేయాలి. పార్ట్ 1 అయితే నన్ను మేకప్ చేయడం, పార్ట్ 2 నేను బాగుంటుంది. ఎందుకంటే ఇంకో డేస్ ఏంటో కనిపెట్టావా? ములక్కాయ, టమాటా, చికెన్, మ్యాంగో కూడా వేసాను. ముళ్ళగా మ్యాంగో కూడా ఒరిజినల్ దగ్గర నుంచి తెచ్చాను. ఓకే, ఫస్ట్ ఇద్దరము నువ్వు నడి పడుకుంటా, ఇలా పిల్లో వేసుకో. ఫోన్ మాట్లాడాలి. ఇంకా ఆల్మోస్ట్ 7 అయిపోయిందనమాట. ఇంకా అలా రీల్స్ చేసుకుని వర్క్ చేసుకుంటూ ప్యారలల్గా ఇంకా ట్రాఫిక్ ఉండిద్ది, లేట్ అయిపోతుందని చెప్పేసి తనైతే స్టార్ట్ అయ్యింది. ఇంకా తను వెళ్ళిపోయాక నేను కూడా కొంతసేపు టీమ్స్ కాల్స్ ఉంటే అవన్నీ అటెండ్ అయ్యాను. ఇంకా అలా లేట్ అయిపోయింది అనమాట. సో డిన్నర్ తిన్నాను. డిన్నర్ అయితే దోశ వేసుకుని తిన్నాను. అది నాకు ఫిల్మ్ చేయడానికి ఇంకా అసలు ఓపిక లేదు, అప్పటికే చాలా నీరసం వచ్చిందనమాట. సో అలా జరిగింది నా డే అయితే. సో కొంచెం అయితే రొటీన్గానే అనిపించింది. బయటికి వెళ్ళుంటే ఎక్కువ తిరిగే వాళ్ళము, కొంచెం కంటెంట్ వచ్చేది ఫిల్మ్ చేయడానికి, లైక్ లంచ్ కానీ డిన్నర్ కానీ అలా అనుకుంటే. బట్ ఇంక వర్క్ వల్ల అంత మేనేజ్ చేయడం అయితే అవ్వలేదు. సో ఇంకెప్పుడన్నా వీకెండ్ అలా కలుద్దాం, నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం అని చెప్పేసి మేమైతే అనుకున్నాము.
So that's it for today's vlog, guys. So we'll catch up in the next video. Until then, bye. Take care.